అంబేద్కర్ను బాబు జగజీవన్ రామ్ను రాజకీయంగా ఎదగనివ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జగజీవన్ రామ్కు ప్రధానయ్యే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ పార్టీ అవకాశం రాకుండా చేసింది అన్నారు. జగజీవన్ రామ్ స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తోంది అన్నారు. దళిత నాయకుడుగా దళిత ప్రధానమంత్రిగా జగజీవన్ రామ్ గారు ఆ పీఠ మీద కూర్చునే అవకాశం ఉండేది, కానీ ఇది రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. మేమందరం కూడా 1980లో వారి ప్రధానమంత్రిగా కావాలని విద్యార్థులుగా ఉన్నప్పుడే చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఇద్దరు ప్రముఖ దళిత నాయకులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రామ్ గారు కానీ, ఇద్దరిని కూడా అనేక రకాల అవమానం చేసి అడుగున వారి ముఖం మీదనే కాంగ్రెస్ పార్టీ వారికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తే మరి వారిని ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్కి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. జగజీవన్ రామ్ గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.